ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావటం ఇది మూడోసారి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కి నిధులు బదలాయించినట్లు ఆరోపణలున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులు బదలాయించినందుకు కేసు నమోదు చేసింది ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే 2 సార్లు ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు విచారించిన ఏసీబీ ఇప్పుడు మరొకసారి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ ఎదుట హాజరు కావడం జరిగింది. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ని 2 సార్లు ప్రశ్నించిన తర్వాత అతను ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరించి ఆ మేరకు అప్పుడు ఏం జరిగింది అంటే క్యాబినెట్లో చర్చ జరిగిందా, లేకుంటే నిధుల బదలాయించిన సమయంలో ఏం జరిగింది, ఎలా బదలాయించారు, ముఖ్యంగా చూసినట్లయితే ప్రైవేటు పార్ట్నర్షిప్లో జరుగుతున్న ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది, ప్రభుత్వం నుంచి డబ్బులను ఎందుకు బదలాయించారు అనే కోణంలో ఇప్పుడు అరవింద్ కుమార్ను విచారించబోతున్నారు. అయితే ప్రభుత్వం పూర్తిగా చట్ట ప్రకారం వ్యవహరించి డబ్బుల్ని మళ్లించారని చెప్పి ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఏ రూల్స్ ప్రకారం కూడా డబ్బులను బదలాయించారు, ఏ రూల్స్ ప్రకారం డబ్బుల్ని విదేశాల్లో ఉన్న ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీకి ఏ విధంగా పంపించడం జరిగింది, అంతేకాదు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలాంటి ఈ నిధుల మొత్తాన్ని కూడా ఏ విధంగా బదిలీ చేశారు అనే కోణంలో ఇప్పుడు అరవింద్ కుమార్ని ప్రశ్నిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అరవింద్ కుమార్ ఆ సమయంలో హెచ్ఎండ్బీఐ కమిషనర్గా పనిచేస్తాడు, అంతేకాదు మున్సిపల్ శాఖ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎలాంటి నిబంధనలు మొత్తంగా తుంగలో తొక్కి ఆ మేరకు పెద్ద మొత్తంలో డబ్బుల మొత్తాన్ని కూడా విదేశీ సంస్థకు బదలాయించారని చెప్పి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ మేరకే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసును ఆధారంగా ఇప్పుడు విచారణ చేస్తుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు విచారించింది, అరవింద్ కుమార్ కూడా 2 సార్లు విచారించింది. ఇప్పుడు మూడోసారి అరవింద్ కుమార్ని పిలిచి విచారిస్తుంది, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. గత 4 రోజుల పాటు అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్నాడు. 30వ తేదీన విదేశాల నుంచి ఇటు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిన్న ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ అటు ఏసీబీ అయితే హాజరయ్యాడు. అయితే అరవింద్ కుమార్ని ప్రధానంగా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇతన్ని ప్రశ్నించబోతున్నారు. ఈ ప్రశ్నల పరంపర దాదాపు 5 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల ఇంటివి.